నమస్తే సార్, మీ పేరు? శ్రీహరి. ఎక్కడి నుంచి రావడం? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి. చెప్పండి సార్, అంటే ఈ ప్రోగ్రాం గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఈరోజు పరిస్థితి ఖచ్చితంగా హిందువులంతా కూడా ఏకం అవ్వాల్సిన పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో దాపురించింది. కారణం ఏంటి అంటే అనేక ఎడారి మతాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ దేవుడు గొప్ప అని ప్రచారం చేసుకుంటున్నారు. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే పరమత సహనం పాటించడం, ఇతరులని ఎవరినైనా కూడా కించపరచకుండా రిసీవ్ చేసుకోవడం మన పరమత ధర్మం. దీన్ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో చేరిన అనేక ఇతర మతాలు మన హిందూ మతాన్ని కించపరచడం, మన దేవీ దేవతల్ని అనేక రకాలుగా అవమానించడం వారికి ఒక ప్యాషన్ అయిపోయింది. అలా కాకుండా అంతేకాకుండా వాళ్ళు మన దేవీ దేవతల్ని మన దేవాలయాల దగ్గరకు వచ్చి మనల్ని అసభ్యంగా మాట్లాడడం, మనల్ని రెచ్చగొట్టే విధంగా మనల్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఊళ్ళల్లోకి వచ్చి వాళ్ళ మత ప్రచారం చేసుకోవడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడాను మన మతాన్ని మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి భారతదేశంలో. కాబట్టి హిందువులంతా ఐకమత్యంగా ఉండి వారి మతాన్ని వారు ప్రచారం చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మా మతాన్ని వారు దూషించడం, ఏదైతే భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు, భారతదేశంలోకి వచ్చి మీ మతాన్ని మీరు పాటించుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మీ మతాన్ని మా మీద బలవంతంగా రుద్దడం, మా దేవీ దేవతలను దూషించడం, మా మతం గురించి పరుషంగా మాట్లాడడం అనేది మేము సనాతన ధార్మికులు ఎవరూ కూడా సహించే పరిస్థితి లేదు. అంటే ఇదే విషయానికి వస్తే భారతదేశం అనేది చాతుర్వర్ణ వ్యవస్థలో భాగంగా నిర్మితమైందని చెప్పేసి మనకి చరిత్ర చెప్తుంది. అంటే దిగువ స్థాయిలో ఉన్న ఏదైతే కేటగిరీ సెక్షన్ పీపుల్ ఉన్నారో వారు అన్యమతం అంటే యేసు ప్రభుని స్వీకరించి వాళ్ళు ఆరాధనలు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాలక్రమేణా హిందువులను కూడా అటు లాకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. లాకెళ్ళి ఒక రకమైన ఫోబియాలోకి, ఒక రకమైన వాతావరణంలోకి వాళ్ళు నింపుతున్నారు కదా. దాన్ని ఎందుకు హిందువులు గ్రహించలేకపోతున్నారు? ఇది కరెక్ట్ కాదు, మనం ఈ మతంలోనే ఉండాలి అన్న ఒక ట్రాన్స్ని ఎందుకు మర్చిపోతున్నారంటే ఏం చెప్తారు? కారణం ఏంటి అంటే భారతదేశం ప్రధానంగా మత ప్రాతిపదికన స్వాతంత్రం వచ్చినప్పుడు విడిపోయింది. కానీ 1975 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం సెక్యులర్ కంట్రీగా మనని ఒక ఫోబియాకి గురి చేసి సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో సవరణ ద్వారా జొప్పించి ఇతర మతాలని భారతదేశంలో విచ్చలవిడిగా ప్రవేశించడానికి అవకాశం కల్పించింది. ఈ కారణంగా భారతదేశంలో చేరిన ఇతర మతస్థులు మనపై ఆధిపత్యం చేయడానికి, మన మతాన్ని నాశనం చేయడానికి వారు కంకణం కట్టుకొని ఈ విధంగా పనిచేస్తున్నారు. ఈ కారణం చేతే మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకోవడం కోసం ఇతర మతాలతో ఈరోజు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకుంటామో వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ దేశంలో వాళ్ళు కాపాడుకోవడానికి మనకి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ సెక్యులర్ కంట్రీ అయినా సరే భారతదేశంలో సనాతన ధర్మానికి ఏదైతే ఉన్న పరమత ధర్మం ఉందో దాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు మన మీద యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సనాతన ధార్మికులందరూ గ్రహించి మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మనంతా సంఘీభావంగా మెలగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే మీరు అన్నట్టుగా పరమత సహనం అన్నారు కదా, ఇదే ఎస్సీలు ఎవరైతే ఎస్సీలుగా పరిగణించబడ్డ వ్యక్తుల్ని ఆ రోజున ఇదే హిందూ ధర్మం, ఇదే సనాతన ధర్మం వాళ్ళకి ఆలయాల్లోకి ప్రవేశం లేకుండా ఆ రోజున అడ్డుకట్టేయడంతోనే వాళ్ళు ఆ మతాన్ని స్వీకరించారు. దాన్ని ఇప్పుడు విస్తృత స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారు. ఆ రోజు జరిగిన తప్పుని ఈరోజు మనం ఈ రకంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేయడం? ఆ రోజు జరిగిన చరిత్ర ఏంటంటే ఏం చెప్తారు? ఇది పూర్తి స్థాయిలో అబద్ధం. చాతుర్వర్ణం అని మీరు చెప్పారు. చాతుర్వర్ణం అనేది వృత్తిని బట్టి, కుల వృత్తిని బట్టి వర్ణం ఏర్పడింది. అంటే ఒక శరీరం ఉంటే తలకాయ బ్రాహ్మడు, భుజాలు క్షత్రియుడు, అలాగే పొట్ట బుదర భాగం, కాళ్ళ భాగం ఒక వర్ణం కింద అంటే మనం భావించడం. మీదంతా శరీరమే. ఇందులో ఎవరికి కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, తల లేకపోయినా ఎలా జీవితం జరగదో అలాగే వ్యవస్థలో అందరూ ఉండాలి, అందరితోనూ పని జరుగుతుంది. వారు చేసే వృత్తిని బట్టి కులం ఏర్పడింది. వాళ్ళు అనేది ఏంటంటే అందరూ కూడా తల్లి కడుపులో నుంచి వస్తారు కదా, ఒక్కొక్కరు విడిగా ఎలా పుట్టరు కదా అనేది వాళ్ళు అంటారు. రామాయణ మహాభారతాల్లో ఎక్కడా కూడా వర్ణ వ్యవస్థ లేదు. యాదవులు రాజ్యం చేశారు. అనేక నిమ్న జాతులు, చేపలు పట్టేవాళ్ళు కూడా రాజ్యం చేశారు. ప్రతి జాతి కూడా మత్స్య జాతి కానీ అనేక జాతులన్నీ రామాయణ మహాభారతాల్లో అన్ని వర్ణాల వాళ్ళు రాజ్య పరిపాలన చేసిన సందర్భాలు మనం చూసాం. మన వ్యాస భగవానుడు మనం ఎలా రామాయణం రాశాడని మనమే చెప్పుకుంటున్నాం. మరి వర్ణ వ్యవస్థ ఎక్కడ భారత సంస్కృతిలో కానీ భారత మత గ్రంథంలో కానీ ఎక్కడా లేదు. ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరి వల్ల పుట్టిందంట? కల్చర్ ఏదైతే ఉందో
గత 700 సంవత్సరాలుగా ఇతర మతస్థులు మనల్ని పరిపాలన చేయడానికి వచ్చి మనల్ని అనేక కులాలుగా వర్గాలుగా విభజించి మనలో భేదభావాలు సృష్టించి అంతకుముందు పరిపాలన చేసిన మొఘల్ సామ్రాజ్యవాదులు అయితే ఏమి, తర్వాత వచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అయితే ఏమి, మనలో అనేక రకాలైన డివైడ్ అండ్ రూల్ పాలసీ అని మనమే చెప్పుకుంటున్నాం. బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ పాలసీతో మననే అనేక రకాలుగా విభజించి మనలో అనేక భేదభావాలు సృష్టించి ఈ విధమైన పరిస్థితి కల్పించారు. ఇప్పుడే సనాతన ధార్మికులందరూ మన హిందూ సమాజం మేల్కొంటుంది. ఈ బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా హిందువే, భారతదేశంలో పుట్టిన ప్రతివాడు హిందువే. ఆ విధమైన భావన మన ఏదైతే మన గ్రంథాలు ఉన్నాయో వాటన్నింటిలో ఎక్కడా కూడాను మా కుల వర్గీకరణ కానీ ఈ సామాజిక సామరస్యం కానీ ఎక్కడా లేదు. ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే ఇటువంటి హిందూ సమ్మేళనాల్లో అన్ని వర్ణాల వారిని తీసుకురావడం, అందరికీ సామాజిక సమరసత అంటే ఏంటి అండి, ఏదైతే మనం అందరం కలిసి ఉండాలి, మన ధర్మం ఏం చెప్తుంది, మన పురాణ ఇతిహాసాలు ఏం చెప్తున్నాయని తెలియజేసే ఉద్దేశంతోనే ఇటువంటి హైందవ సమ్మేళనాలు జరుపుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మం అనే ఒక కొత్త విధానాన్ని భుజానికి ఎత్తుకోవడం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఆయన ఒక పక్క చెప్తుంటే, పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ కన్సర్న్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సి వచ్చింది. సెక్యులర్ భావజాలం ఉన్న వ్యక్తి ఉన్నఫలంగా ఇలా మారిపోవడానికి కారణాలు ఏంటి అన్నట్టుగా కూడా రెండు వర్గాలు ప్రధానంగా చర్చించుకున్నాయి. హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. వీళ్ళకి సమాధానం ఏం చెప్తారు? రాజకీయ పరంగా అనేక అపవాదులు వేయడం, ఎదుటివాడిని దూషించడం కామన్. కానీ ఎవరైతే ధర్మాన్ని నమ్ముకున్నారో ఆ ధర్మానికి న్యాయం చేస్తారు. ఆయనకి సనాతన ధర్మంలో ఉన్న మంచి నచ్చింది, అక్కడ ఏముందనేది తెలుసుకొని దాన్ని పాటించమని అందరినీ కోరుతున్నారు. అంతేగాని ఇతర మతాలను దూషించమని కానీ ఇతర మతాలని తోలనాడమని కానీ ఆయన ఎక్కడా చెప్తల్లా. తన ధర్మాన్ని తను పాటిస్తానన్నాడు, అందరూ కూడా ధర్మం పాటించమని తెలియజేస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఎక్కడా తప్పుగా మాట్లాడినట్టుగా నాకు అనిపించట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ఎక్కువ ట్రోల్ అవుతున్న వ్యక్తి దాస్ రాధా మనోహర్ దాస్ గారు. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఎవరైతే సనాతన ధర్మం గురించి దూషిస్తూ మాట్లాడుతున్నారో, అంటే ఆయన ఎక్కడా కూడా హిందూ గొప్పతనం చెప్పట్లా, ఇతర మతాలను దూషించడమే పనిగా పెట్టుకున్నారు. దాని గురించి చెప్పాలంటే ఎవరైతే ఇతర మతస్థులు సనాతన ధర్మాన్ని దూషిస్తున్నారో వాళ్ళకి అదే స్థాయిలో దూషణ పర్వంతోనే ఆయన సమాధానం చెబుతున్నారు. ఆయన దూషిస్తున్నారు కాబట్టి ఆయన దూషిస్తున్నారు అన్న మాట మాట్లాడుతున్నాం. కానీ ఎందుకు దూషిస్తున్నారు? మొదటి రాయి ఎవరు వేశారు? రాయి వేస్తే రాయే తగులుతుంది, మంచిదనానికి మంచి తగులుతుంది, చెడుదనానికి చెడు మిగులుతుంది. ఆయన ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే సిద్ధాంతంతో ఆయన అదే దారిలో ముందుకు వెళ్తున్నారు. మరి మంచిగా చెప్తే వాళ్ళు ఎవరు వినట్లా. మన దగ్గరకు వచ్చి బైబిల్ పుస్తకాలు ఇచ్చి మనన్నే మభ్యపెట్టే పరిస్థితిలో ప్రతి సనాతన ధార్మికుడి ఇంటికి వచ్చి బైబిల్ పుస్తకం ఇచ్చి మన నెత్తిన బలవంతంగా వాళ్ళ మతాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారికి మంచితో విన్నప్పుడు అటువంటి భాషే వాళ్ళకి సరైన భాషను మేము భావిస్తున్నాం. అంటే ఏ పని చేయకుండా కేవలం 4 వారాలు చర్చీలు పెట్టి ఆ చర్చీల్లో దశమ భాగాలు కలెక్ట్ చేసి ఆ డబ్బుతోనే బతుకుతున్న పాస్టర్ల గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? వ్యాపారం. క్రిస్టియన్స్ కేవలం అమాయక ప్రజల్ని చదువు సంస్కారాలు అన్ని అమాయక ప్రజలు అంటే అట్టోడు ప్రజలు ఉంటారు కదా, కూలీనాలు చేసుకునే ప్రజల్ని, అమాయక ప్రజల్ని గ్యాదరింగ్ చేసి వాళ్ళకి మాయ మాటలు చెప్పి చర్చికి పిలిపించి వాళ్ళ దశమ భాగాలు వసూలు చేసి దోపిడీ చేస్తున్నారు. ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని అడ్డంగా దోసుకొని బైబిల్లో బూతులు, అబద్ధాలు ప్రజలకి నూరుపోసేసి మన భారతదేశ ధర్మాన్ని వ్యంగ్యత ఉంది, మంచితనం ఉంది, కేవలం హిందువులు దాన్నే పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారని నా భావన. దీన్ని మీరు ఎలా చూస్తారు? వ్యంగ్యాన్ని వాళ్ళు చేస్తారు, అసభ్యం. ఇప్పుడు అసభ్య పదజాలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేసి అన్ని బూతులే, అన్ని అబద్ధాలే. వాళ్ళు ఏస్తూ రాత్రి, ఏస్తూ 2 రాత్రులు అని చెప్పి అమాయక ప్రజల్ని అర్ధరాత్రి అపరాత్రిని చర్చికి పిలిపించి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి మత మార్పులు చేస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా దోచుకుంటున్నారు. ఎవరికి అంత అవసరం లేదు. ఎవరు స్వతంత్రం, హిందూ మతంలో స్వతంత్రం ఎవరిష్టం వారిది. ఇక లౌకికం అంటారు కదా, అది హిందుత్వం ఎక్కువ ఉంది. అది ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇలా ఆటలో దోచుకుంటున్నారు, దాని ఆధారంగా తీసుకొని.
అంటే పరకామణి కేసు విషయంలో కూడా చూసుకుంటే ఒక అర్చక స్వామి డబ్బులు లెక్కేస్తా కొంత మొత్తాన్ని కూడా కాజేసినట్టుగా కూడా సీసీ కెమెరా విజువల్స్లో మనం చూసుకోవచ్చు. అది చాలా చిన్న నేరం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. హిందువుల్లో కూడా ఈ రకమైన పబ్లిక్ ఉన్నప్పుడు దీన్ని మీరు ఎలా చూస్తారు? పరకామణి కేసులు జగన్మోహన్ రెడ్డి మొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి ఎలాగండి? సీఎంగా ఉండి అలాంటి పనులు తప్పుడు పనులు అని చెప్పకపోయి దొంగలు వెనకేసుకొస్తాడు ఏంటండి? ఆ దొంగ దొరికితే ఈ దొంగ దొరుకుతాడు. అంచేత అతన్ని ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో సిఐ అతను చంపేశారు. ఆ కేసులోనే కదా, ఆ కేసులో నాకు ఒక సిఐని చంపేశారు. ఎందుకు చంపారు, ఎందుకు మర్డర్ చేశారు, ఎవరికి అవసరం వచ్చింది? దాని కరుణాకర్ రెడ్డి ముందే ప్రెస్ మీట్ ఎలా చెప్పాడు, సుబ్బారెడ్డి పాత్ర ఏంటి అందులో, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటో చెప్పాలి. ఇది ఈ విషయంలో మీరు చెప్పిన పరకామణి కేసు ఏదైతే ఉందో ఇందులో మొదటి జగన్మోహన్ రెడ్డి. అతను కూడా సిఐ వాళ్ళు ఏదైతే ఆ కేసును దర్యాప్తు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి విచారించాలి ఈ విషయం మీద. ఫైనల్ ఏం చెప్తారంటే సనాతన ధర్మం హైందవ ధర్మం ఏం చెప్తుంది, దీన్ని ఎందుకు అంటే మారిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి గర్వాపసికి రావడానికి మీరేం చెప్తారు? వాళ్ళు తప్పు వెళ్ళినైతే ఏదైతే మాయ మాటలు విని వాళ్ళు వెళ్ళిపోయారు, పడదాపు చెప్పి వెళ్ళిపోయారు అమాయకత్వంగా, నిజం తెలుసుకోవాలి. వారు ఎవరికి పుట్టారు, సంప్రదాయం ఏంటి, వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు, వాళ్ళు ఎలా పెరిగారు, ఎక్కడ పెరిగారు, వాళ్ళ పేర్లు ఏంటి, మారాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు మాయ మాటలు తెలుసుకొని చేసిన తప్పు తెలుసుకొని మళ్ళీ మీ ధర్మంలోకి మీరు రామని కోరుతున్నా వాళ్ళకి. మీరేం చెప్తారు? ఖచ్చితంగా సనాతన ధార్మికులు ఎవరైనా సరే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే సనాతన ధర్మం అతి పురాతనమైనది. అందరూ కూడా సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళే. ఒక 2000 సంవత్సరాల క్రితం ఈ క్రిస్టియన్ మతం పుట్టింది. సుమారు 1400-1500 సంవత్సరాల క్రితం ముస్లిం మతం పుట్టింది. అంతకుముందు వీరందరూ సనాతన ధార్మికులే కదా. ఈ ధర్మంలో కొన్ని ఏదైతే విపరీతాలు ఉన్నాయో వాటిని ఆ రోజున కాలానుగుణంగా కొన్ని మార్పు చేర్పులు జరిగిన సందర్భంగా ఆ రోజు పరిస్థితులు బట్టి ఒక కొత్త మతాలు, ఎడారి మతాలు పుట్టినాయి. ఇవి ఈ దేశానికి సంబంధించినవి కావు, ఈ ప్రాంతానికి సంబంధించినవి కావు. ఒక యూరోప్ కంట్రీలో పుట్టిన మతాలని ఇక్కడికి మన మీద బలవంతంగా రుద్ది ఆ రోజు అక్కడ పరిస్థితుల ప్రకారం వారు అక్కడ ఆ మతాలు ఉద్భవించినాయి. ఆ పరిస్థితులకి ఆ ప్రభావానికి ఇక్కడ భారతదేశానికి సంబంధం లేదు. అటువంటి పరిస్థితుల్లో మన దేశానికి ఆ మతాల యొక్క అవసరమూ లేదు. వాటిలోని మంచి మన సనాతన ధర్మం కంటే ఎక్కువైతే ఏమీ లేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ముస్లింలు అల్లానే దేవుడు అని భావిస్తారు, క్రైస్తవులేమో యేసుప్రభునే దేవుడు అని భావిస్తారు. కానీ ఒక భారతదేశంలో ఇన్ని వేల మంది దేవతలు, ఇన్ని వేల మంది దేవుళ్ళు ఉన్నారనేది ఒక రకమైన చిన్న చూపు భావన ఉంది కదా. దీనికి సమాధానం మీరేం చెప్తారు? ఏ దేవుడిని నమ్మాలి, ఏ దేవుడు మంచోడు? ఇప్పుడు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి చాలామంది వెళ్తూ ఉంటారు, మార్గ మధ్యంలో ప్రమాదం జరిగి ఆకస్మికంగా చనిపోయే పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తూ కూడా చనిపోయే పరిస్థితి. దేవుడు ఉన్నాడని ఆధ్యాత్మిక చింతనతో వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక్కసారిగా ఆ కుటుంబంలో ఒక రకమైన భావన, ఒక రకమైన ఇది క్రియేట్ అవుతుంది కదా. మీరేం చెప్తారు దీనికి సమాధానం? మక్కా వెళ్ళినప్పుడు కూడా ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. క్రిస్టియన్ కూడికలు జరిపినప్పుడు కూడా ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రమాదం అనేది యాదృచ్ఛికంగా జరిగింది, దాన్ని మతానికి అంటగట్టడం మొదటి తప్పు. అంటే ఎక్కువ చాలామంది సోషల్ మీడియా వేదికగా అవే పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనల్ని వ్యతిరేకించే వాళ్ళు మనలోని లోపాలు వెతకడం వాళ్ళ కుసంస్కృతి, దాన్ని మనం ఏమీ చేయలేం కదా. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మనం ఆలోచించవలసింది ఈ ప్రమాదం అనే దాన్ని మతానికి ఆపాదించడం సరైన విధానం కాదు. వాడు అజాగ్రత్త వారి ప్రమాదానికి కారణం మొట్టమొదటిగా. దానికి భగవంతుడి మీద మనం తోయడం అనేది ఎంతవరకు సమంజసం? లక్షల మంది వెళ్తున్నారు, ఒక 10 మందికి ఇబ్బంది జరిగింది, మరి మిగతా లక్షల మంది సంగతి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? నీ యొక్క తప్పుని, నీ యొక్క అజాగ్రత్తని మతం మీద రుద్దడం తప్పు అని నేను చెప్తున్నాను. అలాగే భారతదేశంలో ఇతర మతాల వాళ్ళు మన మీద రుద్దుతానని చెప్తున్నారు కదా, వారి మతంలోని లోపాలు వాళ్ళు ముందు సరి చేసుకొని మా మతాన్ని విమర్శించే పరిస్థితి వాళ్ళు చేయాలి. వాడి మతంలో అనేక లోపాలు ఉన్నాయి, వాటిని మేము ఎత్తి చూపించట్లా. కానీ మా మీద దుష్ప్రచారం చేయడం మూలంగానే మేము వాళ్ళ మీదకి వెళ్ళి వారి మతంలోని లోపాలు వెతకాల్సిన పరిస్థితి వస్తుంది. భారతదేశానికి ఇతర మతాల యొక్క అవసరం లేదు. కాబట్టి ఇది సనాతన ధార్మిక భూమి. ఇక్కడ సనాతన ధర్మం అతి పురాతనమైనది, భవిష్యత్తు కూడా అదే ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా ఈ మతం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా భారతదేశానికి వస్తారు. అది మా పూర్తి విశ్వాసం. థ్యాంక్ యూ సార్.